హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు శ్రీ బాడీ గ్రైండర్ ఫిట్నెస్ షో. ఇవాళ చెప్పే టాపిక్ ఏంటిదంటే, జిమ్ చేస్తే హెయిర్ లాస్ అవుతుందా? చాలామందికి ఏంటంటే హెయిర్ లాస్ అయిపోతుంది, లేదంటే చాలామందికి ఒక సమస్య ఉంటుంది. జిమ్కి వెళ్ళిన ఉమెన్స్కి అయితే ఎక్స్క్లూజివ్లీ ఉంటుంది ఈ సమస్య. ఎందుకంటే జిమ్కి వెళ్తుంటే నాకు హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది అని అంటారు. జిమ్కి వెళ్తే హెయిర్ ఊడదు. ఫస్ట్ ఏంటంటే జిమ్కి వెళ్తే స్వెట్ వల్ల ఆ స్వెట్ అనేది చాలామంది జనాల వరకు ఏంటంటే దాన్ని రఫ్ చేయరు, దాన్ని తుడవరు. దాన్ని తుడవకుండా అలాగే ఉండటం వల్ల దాంట్లో స్కాల్ప్లో కానీ ఇట్లా కానీ డ్యామేజ్ అయ్యడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే బాడీ వెయిట్ తగ్గించేటప్పుడు మల్టీవిటమిన్ మినరల్స్ అనేది తగ్గిపోతాయి. తగ్గిపోయిన ఫ్యాట్ గివ్స్ ఎనర్జీ అనమాట. ఫ్యాట్ గివ్స్ ఎనర్జీ అనేది ఫ్యాట్తో పాటు గుడ్ ఫ్యాట్ అనేది తీసుకోకుండా ఉంటారు. దాంతోపాటు ప్రోటీన్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో బ్యాలెన్స్ తగ్గిపోవడం వల్ల మన హెయిర్ అనేది ఈజీగా చాలా వరకు లాస్ అయిపోతూ ఉంటుంది. సో ఆ హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉండాలి అని అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ మీరు జిమ్ చేసేటప్పుడు కానీ ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు కానీ వచ్చిన స్వెట్ని ఏంటంటే మన టవల్తో కానీ ఏదైనా టవల్ తీసుకొని దానికి ఒక మార్క్ వేసుకోవాలి. ఆ మార్క్ వేసుకొని ఆ టవల్ ఉన్న మార్క్ అయిపోయి దాన్ని జస్ట్ ఇలా రఫ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల మనకి ఆ స్వెట్ని ఇంజెక్ట్ చేసుకుంటే అక్కడ స్కాల్ప్లో ఏంటంటే ఫంగస్ రాకోకుండా ఉంటుంది. సో ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది ఇది. సెకండ్ మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే కోమ్స్ కానీ ఎవరి కానీ ఇంట్లో అందరికీ ఒకే కోమ్ కాదు, సపరేట్ కోమ్స్ ఉండాలి. సెకండ్. థర్డ్ వన్ వచ్చేది ఏంటంటే మ్యాక్సిమం చాలామందికి మల్టీవిటమిన్ మినరల్స్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని ఫుడ్ ఉండాలి. బ్యాలెన్స్ చేసుకుంటే అన్ని రకాలైన బ్యాలెన్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నట్లయితే మీకు ఈజీగా మనకి హెయిర్ అనేది నిలబడుతుంది. రెండోది ఏంటంటే స్ట్రాంగ్ హెయిర్ ఉంటుంది, వాల్యూమ్ పెరుగుతుంది, అన్ని రకాలుగా సిల్కీగా ఉంటుంది, అన్ని రకాలుగా పోషక పదార్థాలన్నీ విలువలతో కూడిన హెయిర్తో కూడిన పర్ఫెక్ట్గా దృఢంగా ఉంటుంది హెయిర్ అనేది. సో ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటంటే మల్టీవిటమిన్ మినరల్స్ ఫుడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది చాలా వరకు మీకు ప్లస్ చేస్తుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మ్యాక్సిమం బాడీలో క్యాలరీస్ బర్న్ అవుతుంది. క్యాలరీస్ బర్న్ అయినప్పుడు మ్యాక్సిమం గుడ్ రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. దీంతో ఏంటంటే మన హెయిర్లో లాస్లో ఉన్నప్పుడు ఆ హెయిర్ బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అయ్యి కొత్త న్యూట్రిషన్ రావడానికి కానీ ఇలా మొత్తం చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలాంటి ఎక్సర్సైజెస్తో పాటు మీరు హెయిర్ని బ్యాలెన్స్ చేసుకుని హెయిర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే హెయిర్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్సర్సైజ్కి హెయిర్కి సంబంధం లేదు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా హెయిర్ మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు. ఓకే, ఇది ఫస్ట్ గమనించాల్సిన విషయం అన్నమాట. సో హెయిర్ లాస్ కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. మినరల్స్ ఫుడ్ మెయింటైన్ చేసుకోండి. డెఫినెట్లీగా మీకు హెయిర్ అనేది నిలబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ.